ఇతని తలకి అతను కొట్టుకున్నాడో ఎవరు ఇసిరారో అతనే, అదంతా మనకు మాయ ఎలా జరిగిందో తెలియదు. ఆ మైసూర్ బోండా ఉమాగాడి చెప్తున్నాడు ఇని గజాల. చీకట్లో ఒక రాయి ఇసిరాడు, అది దురదృష్టవశాత్తు సీఎంకి తగిలింది. లేకపోతే దిలీప్ శంకర్ మనోడేగా, మనోడు కూడా చెప్తున్నాడు విను. మరి జగనే రాయిచ్చి కొట్టించుకున్నాడా అన్న అంటే ఏం అవసరం ఉంటది? నీకు తొందర ఎక్కువ. అవుతలేదారా? ఎందుకంటే నీ దత్త తండ్రి 24 సీట్లు ఇచ్చినప్పుడు కూడా ముందే కూసావు. గాయత్రి మంత్రం 24 అక్షరాలు. ఏమైంది? 24 గత 21 అయింది. జగనన్న అతని గతన కొట్టేసుకుని నుదుటిపై గాయం చేసుకున్నాడు అన్నావు. ఇప్పుడు ఏమైంది? మరొకసారి ఆత్రేయపురం పూతరేక అయిపోయావు నువ్వు. నీ బట్టలు నువ్వే చింపేసుకుంటావు, నీ తల నువ్వే చెరిపేసుకుంటావు, నీ బొట్టు నువ్వే తుడిపేసుకుంటావు, నీకు నువ్వే రేపు అయిపోతావు. కానీ ఎవరికి ఆ ఛాన్స్ ఇవ్వు. నువ్వు అజ్ఞానానికి పరాకాష్ట.